చాలామంది ప్యారిస్‌ని వరల్డ్ మోస్ట్ కాస్ట్‌లియస్ట్ సిటీ అని చెప్తారు. బట్ నిజానికి అదంత కాస్ట్‌లీనా? లేకుంటే ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ ఉండగలడా అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్యారిస్‌లో ఒక నార్మల్ పర్సన్‌కి మంత్లీ లివింగ్ ఎక్స్‌పెండిచర్స్ ఎలా ఉంటాయి? ఈ వీడియోలో డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ప్యారిస్‌ని 6 జోన్స్‌గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ జోన్ వచ్చేసి సిటీ సెంటర్, ఆర్క్ దే ట్రాంప్, ఐఫిల్ టవర్, లూవ్ మ్యూజియం ఇలాంటి ఎక్కువ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటది. ఫుడ్ కానీ, పార్టీస్ అనేసి ఎక్కువ ఉంటాయి. చాలామంది యూజువల్‌గా సెకండ్ జోన్ నుంచి సిక్స్త్ జోన్ వరకు కన్సిడర్ చేస్తారు. ఎక్కువ మంది ఉంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే సెకండ్ జోన్‌ని స్టార్టింగ్ పాయింట్ అనేసి అండ్ సిక్స్త్ జోన్‌ని ఎగ్జిట్ పాయింట్ లాగా కన్సిడర్ చేస్తారు. వచ్చేసి హౌసింగ్. మెయిన్‌లీ మనము హౌసింగ్ గురించి తీసుకుంటే ఇందాక చెప్పినట్టు సెకండ్ నుంచి సిక్స్త్ జోన్ వరకే ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటారు. నా హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్‌రూమ్ హౌస్. ఇక్కడ ఆల్మోస్ట్ రెంట్ వచ్చేసి 1200 పర్ మంత్ ఉంటది యూరోస్. ఇందులో కొన్నిట్లో లైక్ వాటర్ బిల్ అనేసి, వైఫై బిల్ ఇలా ఇంక్లూడ్ అయ్యి గూడా ఉంటాయి. ఆహ్, కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇప్పుడు వింటర్ వస్తే హీటర్స్ అలా ఉంటాయి కదా! అలాంటివి కూడా ఉంటాయి. వెజిటబుల్స్ అండ్ గ్రాసరీస్ మంత్లీ ఫుడ్ గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం రఫ్లీ ఒక 300-350 యూరోస్ అలా పడతది. ఇది బేస్డ్ ఆన్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చేంజ్ అవుతా అందులోనే కాకుండా బయటికెళ్తాం కదా! సాటర్‌డే, సండేస్ అలా వీకెండ్స్ అలా బయటికెళ్ళినప్పుడు అరౌండ్ 30 యూరోస్ అలా పడతది తినడానికి. సో, మంత్లీ 150 యూరోస్ అలా అవుతది. క్లాతింగ్ మన దగ్గర ఆల్మోస్ట్ సమ్మర్ క్లాతింగ్ అంతా ఉంటది. ఇక్కడ వింటర్ కోసమే మనం షాప్ అయితే చేస్తాము. క్లాతింగ్ గురించి చెప్పాలంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా వేరీ అవుతది. ఇక్కడ మెయిన్‌లీ మనము వింటర్ షాపింగ్‌కే ఎక్కువ ఖర్చు పెడతాము. ఎక్కువగా జాకెట్స్, గ్లౌజెస్ అండ్ సాక్సెస్ ఇలాంటివి ఉంటాయి గదా! దాన్ల కోసం ఎక్కువగా షాపింగ్ అయితే చేస్తాం. ఇక్కడ చాలా మంది బయటికి అలా వెళ్ళడానికి ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని యూజ్ చేస్తారు. నావిగో పాసెస్ అని కార్డ్స్ ఉంటాయి. సో, జాబ్ చేసే వాళ్ళైతే డైరెక్ట్ ఆ కార్డ్స్‌లో నుంచి స్వైప్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ కార్డ్‌కి అరౌండ్ 88 యూరోస్ ఉంటది పర్ మంత్. ఇందులో మంచి విషయం ఏమంటే కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ 50% రిఫండ్ చేస్తాయి. వావ్! నార్మల్ పీపుల్ కూడా సేమ్ కార్డ్‌నే యూజ్ చేస్తారు. కాకపోతే ఇది ఒక పోస్ట్ పెయిడ్ కార్డ్ లాగా ఉంటది. మన బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటది. సో, మంత్ ఎండ్‌కి మనకి ఎంతైతే యూజ్ చేసామో ఆ బిల్ అయితే వస్తది. సో, ఇట్స్ లైక్ ట్యాప్ అండ్ యూజ్ లాగా వర్క్ అవుతది. బాగా నచ్చిన విషయం ఏమంటే మెడికల్. ఇక్కడ పారిస్‌లో హెల్త్ కేర్ చాలా సపోర్టివ్‌గా ఉంటది. ఇక్కడ వచ్చాక సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పి అప్లై చేసుకున్నామనుకో, మనకు 70% ఆఫ్ ద కవరేజ్ ఉంటదనమాట బిల్ పైన. ఒకవేళ మనకి ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్సెస్ అలా ఉంటే 2 కలిస్తే 100% రీఫండ్ అయితే ఉంటది. సో, నువ్వు లైన్‌లో ఉండు. ఈడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. దాని నుంచి టిప్ ఏమంటే ఇక్కడికి రాగానే మీరు ఈ కార్డ్‌కైతే అప్లై చేసుకోండి. సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పి. సో గైస్ పారిస్‌లో ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మంత్లీ ఎక్స్‌పెండిచర్స్ రఫ్లీ 2000 యూరోస్ వరకు అవుతది. ఐ థింక్ ఈ వీడియో మీకి ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఓకే, బై. మెర్సీ.